రిటర్న్ జర్నీలో ఉన్నాము కడప నుంచి రాయచోటికి. ముందు వీడియోలో రాయచోటి నుంచి కడపకు వచ్చేటప్పుడు గువ్వల చెరువు ఘాట్ రోడ్డు చూపించాను. ఇప్పుడు కడప నుంచి రాయచోటికి వెళ్ళేటప్పుడు ఈ ఘాట్ రోడ్డు ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. కడప నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి, క్లైమేట్ అయితే బాగా కూల్గా ఉంది. ఎటువైపు చూసినా ఇవి పాలకొండలు. ఇక్కడ కడప నుంచి తిరుపతి వరకు ఉంటాయి. ఇవి తిరుపతి దగ్గర వచ్చేసి వీటిని శేషాచలం కొండలు అంటారు. ఇక్కడైతే వీటినేమో మేము పాలకొండలు అంటాము. రాయచోటికి కడపకు మధ్యలో ఈ కొండ అయితే ఉంది. దీన్నే గువ్వల చెరువు ఘాట్ అంటారు, ఈ ఘాట్ రోడ్డును. ఇలాంటి ఘాట్ రోడ్డు ఒకటి రాయచోటి నుంచి రాజంపేటకి వెళ్ళే దారిలో కూడా ఉంది. అది కూడా పెద్ద ఘాటే. అయితే ఇది కడప దగ్గర ఉన్న ఘాటు చాలా పెద్దది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లో ఇంతకుముందు రోడ్డు అయితే ఇరుకుగా ఉండేది. హెవీ లోడ్తో వెళ్ళే లారీలకు ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, చిన్న వాహనాలకు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొండ మధ్యలో నుంచి ఒక సొరంగ మార్గం ద్వారా టన్నెల్ రోడ్డు వేయాలనే ప్లానింగ్ అయితే ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీని ప్రపోజల్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనికోసం ఒక 1000 కోట్లు శాంక్షన్ అయ్యాయి అంటున్నారు. చూడాలి ఇది ఎప్పుడు కార్యరూపం దాల్చి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది. అలా వచ్చినట్లయితే ఎలాంటి రిస్క్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కడప నుంచి రాయచోటికి, రాయచోటి నుంచి కడపకు. ఈ కొండలని తిరుమలలో అయితే శేషాచలం కొండలు అంటారు. అక్కడ వైట్గా కనిపిస్తుంది చూడండి ఘాట్ రోడ్డు. ఇప్పుడు మనము ఇలా వెళ్ళి ఆ ఘాట్ రోడ్డు ఎక్కి అక్కడ ఉన్న మలుపులన్నీ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కారు అద్దం పైన చినుకులు పడ్డాయి, ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సొరంగ మార్గం వచ్చినట్లయితే ఈజీగా మనం కింద నుంచే వెళ్ళిపోవచ్చు, ఎలాంటి రిస్క్ లేకుండా. చాలా బాగుంది కూల్గా క్లైమేట్ అయితే. ఇక్కడ కారు అద్దం మీద మరకలు ఏంటంటే అక్కడ ఒక చోట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కారు పెడితే పిల్లలు వచ్చి బురదంతా వేశారు దీనిపైన. ఇంకా క్లీన్ చేయకుండా అలాగే బయలుదేరేసాము. మార్నింగ్ అయితే దిగేటప్పుడు చూపించాను కదా, అటువైపు నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడైతే ఎక్కేటప్పుడు చూపిస్తున్నాను, అంటే కడప నుంచి రాయచోటికి వెళ్ళేటప్పుడు చూపిస్తున్నా. ఇది ఫస్ట్ ఒక కర్వ్, ఇది ఒక మలుపు, ఫస్ట్ మలుపు. ఆ చివరిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడే రాముల వారు మరియు శివుడు కూడా ఉన్నారు. ఇలా ఉంటుంది ఒక సొరంగ మార్గం అయితే, మనం వెళ్ళిపోవచ్చు. ఇది వాటర్ పైప్ లైన్. ఇక్కడ కనిపించేది గుడి. ఒక మలుపు దాటి రెండో మలుపుకి వచ్చినప్పుడు మనకి గుడి ఎదురవుతుంది. సరిగ్గా వెహికల్స్ అన్నీ అడ్డొస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇదే సమయానికి ఇక్కడ అన్నీ అడ్డొస్తున్నాయి. ఇది రెండో మలుపు. కొండపైన ఎర్రచందనం చెట్లకి ప్రసిద్ధి. ఈ శేషాచలం కొండలు ఎర్రచందనం చెట్లకి ప్రసిద్ధి. అంటే రెడ్ శాండల్ అంటారు కదా, వాటికి ప్రసిద్ధి అన్నమాట. మన ప్రపంచంలో ఎక్కడా ఉండవు, కేవలం ఈ పాలకొండల్లో మరియు శేషాచలం కొండలు తిరుమల వరకు ఉండే కొండల్లో మాత్రమే ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఈ కొండలంతా కూడా ప్రకృతి సహజంగా అయితే వాటంతటా అవే పడ్డాయి. ఇది అదేనా
పొడుగ్గా ఉండేది అదే ఎర్రచందనం చెట్టు. చాలా పాత చెట్లు ఇవి, చాలా విలువైనవి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఎర్రచందనం చెట్లు ఇక్కడే ఉన్నాయి. చూడండి కనిపించే చెట్టు అదే. ఇక్కడ ఈ కొండల్లో ఉన్నవన్నీ కూడా అవే చెట్లే, కొన్ని మాత్రమే వేరే చెట్లు ఉంటాయి. చూడండి ఎదురుగా ఇక్కడ మొత్తం కనిపించేవంతా కూడా ఎర్రచందనం చెట్లే. వీటిని ఎంతోమంది స్మగ్లర్స్ కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు కదా, మనము కొన్ని సినిమాలలో కూడా చూస్తూ ఉంటాము. అలాంటి చెట్లే అన్నమాట ఇవి. ఈ ఎర్రచందనం చెట్ల గురించి మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, అలాంటి చెట్లే ఇవి. వీటి గురించే రెడ్ శాండల్ గురించి పుష్ప సినిమాలో కూడా చూసాం కదా. ఆ కొండలే ఇవి చూడండి. ఇప్పుడు ఇంకా కడప బార్డర్ దాటి రాయచోటి బార్డర్లోకి అడుగు పెడుతున్నాము. ఇది దాటగానే ఇక్కడ అరణ్య అనే పార్క్ వస్తుంది. వచ్చేటప్పుడు చూపించాను కదా, సగంలో ఆగిపోయిందని, అదే పార్కు. ఇక్కడ నుంచి మొదలవుతుంది ఈ అరణ్య పార్క్ అనేది. దాన్ని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారు. రోడ్డుకు తూర్పు వైపు అరణ్య పార్కు, ఇంకొంచెం ముందుకెళ్ళగానే రోడ్డుకు పడమర వైపు శివాలయం. చూడండి ఇక్కడ కొంతవరకు చేసిన పార్క్ అయితే కనిపిస్తోంది. ఇక్కడే వెహికల్స్ కూడా ఆగి ఉన్నాయి. ఇక్కడే మనకు కుడివైపున శివాలయం కనిపిస్తుంది. చూడండి ఈ శివాలయం ముందర ఆవులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం డౌన్ స్టార్ట్ అవుతుంది రాయచోటి వైపుకి ఘాట్ రోడ్డు దిగడానికి. ఇలాగే స్ట్రైట్గా ముందుకెళ్తే 2 మలుపులు మాత్రమే వస్తాయి. ఈ గువ్వల చెరువు వైపు అక్కడ తెల్లగా కనిపిస్తున్నది గువ్వల చెరువు. ఈ కొండల్లో వర్షాకాలం అయితే సెలయేరు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి కనిపించడం లేదు. గువ్వల చెరువు వైపు దిగే క్రమంలో ఇది మొదటి మలుపు. ఎంత బాగుందో చూడండి ప్రకృతి ఇక్కడ. ఈ కుడివైపున కనిపించే కొండలోనే సెలయేరు కనిపిస్తుంది. ఇప్పుడైతే లేదు. ఈ మొదటి మలుపు రాబోతుంది. ఇదే వచ్చేసాము. ఇక్కడ ఆవులు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఇవి ఎవరివి కావు, వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంతకుముందు మా తాతల గారి కాలంలో, పెద్దవాళ్ళ కాలంలో అయితే కరువు వచ్చినప్పుడు ఇక్కడికి తోలుకొని వచ్చేవాళ్ళంట ఆవుల్ని. గొర్రెలు మేకలు ఆవుల్ని ఇక్కడ తోలుకొని వచ్చి మేపుకునేవాళ్ళు. అలాంటి సమయంలో ఇక్కడ ఎక్కువగా పాలు ఉండడం వల్ల గువ్వల చెరువులో ఆ పాలను కాచి పాలకోవా తయారు చేసేవాళ్ళు. అందువల్లే ఇక్కడ ఈ గువ్వల చెరువు అనేది పాలకోవాకి ఫేమస్ అయింది. ఇక్కడ ఆవులు ఎక్కువగా ఉండడం వల్ల ఇంతకుముందు పాలు ఎక్కువగా ఉండేవి. ఈరోజు సండే కావడం వల్ల వెహికల్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. మార్నింగ్ నుంచి కూడా ఎందుకో మరి. ఇక్కడ ఆవులు ఎక్కువగా ఉండడం వల్ల పాలు ఎక్కువగా దొరికేవి. అప్పుడు ఆ పాలను కాచి పాలకోవా తయారు చేసేవారు. ఇక్కడ కనిపించేదే గువ్వల చెరువు. ఆ ఊర్లో అలా ఫేమస్ అయింది. ఈ ఊరైతే దాదాపు ఒక 100 సంవత్సరాలు పైనుంచి, దాదాపు 150 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలకోవా అనేది చాలా ఫేమస్ ఈ ఊర్లో. చూడండి ఇక్కడ అంతా కూడా అవే కొండలే, పాలకొండలే. ఇక్కడ ఉన్నవంతా కూడా ఎర్రచందనం చెట్లే ఇవి. ఇదే గువ్వల చెరువు. కడప నుంచి వచ్చేటప్పుడు మనము ఇలా ఎంటర్ అవుతాము ఈ ఊర్లోకి.
ఈ ఊర్లో రోడ్డుకు అటువైపు ఇటువైపు రెండు వైపులా ఇదే షాపులు ఉంటాయి, పాలకోవా షాపులు. చాలామంది వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చూడండి, మార్నింగ్ అయితే అటువైపు చూపించాను కదా, ఇప్పుడు ఇటువైపు పాలకోవాతో పాటు ఇక్కడ బ్రెడ్ కూడా బన్ను లాంటిది చేస్తున్నారు. ఇంకా చక్కెరతోనే కాకుండా బెల్లంతో కూడా చేస్తున్నారంట ఈ మధ్య పాలకోవా. ఏది కావాలంటే అది తీసుకుని వెళ్ళొచ్చు మనం. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన కూడా ఆవులు వెళ్తూ ఉన్నాయి. ఈ ఏరియా అంతా కూడా ఆవులు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. కొండల దగ్గర రోడ్ల మీద కూడా ఇవి వెళ్తూ ఉంటాయి. ఇంకా అయిపోయింది ఊరు, ఇంతే చిన్న ఊరే. ఇది హైవే రోడ్డు కాబట్టి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, తిరుమలకి వెళ్ళే వాళ్ళు, ఇక్కడ ఈ రూట్లో వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ ఆగి తీసుకొని వెళ్తూ ఉంటారు పాలకోవా ఇవి. ఇది చూడడానికేమో చిన్న ఊరే, ఇది హైవే రోడ్డు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, తిరుమలకి అట్లా వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ ఆగి పాలకోవా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళంతా కూడా చాలా ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ పాలకోవాకి. పువ్వుల చెరువు పాలకోవా అంటే చాలా ఫేమస్. మీరు కూడా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇక్కడ ఆగి పాలకోవా తీసుకొని వెళ్ళండి. టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ప్యూర్గా దొరికేటటువంటి పాలకోవా ఇది. ఇది రాయచోటికి దగ్గరలో బండపల్లి దగ్గర టోల్ గేట్ ఇది. ఇక్కడే పక్కన గుట్టపైన వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇది దాటగానే ప్రేమాలయం వృద్ధాశ్రమం వస్తుంది. ఈ ప్రేమాలయం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, చూడండి. రాయచోటి ఎంట్రన్స్లో ఈ లైటింగ్ అంటే ఎలక్ట్రికల్ పోల్స్ చాలా బాగా పెట్టారు ఇవి. మధ్యలో జామాయిల్ చెట్లు చూడండి, వీటిని యూకలిప్టస్ చెట్లు అంటారు. చాలా రోజులైంది వీటిని చూసి. ఇది రాయచోటి రింగ్ రోడ్లో అన్నమయ్య సర్కిల్. రాయచోటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటి నుంచి చాలా బాగా డెవలప్ అయింది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్, జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి చాలా బాగా ఉంది, డెవలప్ చేశారు. కలెక్టరేట్ అన్నమయ్య డిస్టిక్. ఇంకా ఇప్పుడు మా ఊరి దగ్గరికి వచ్చేస్తున్నాము. హైవే రోడ్ నుంచి మా రోడ్డులోకి టర్న్ అయిపోయి ఈ మధ్యలో ఉన్నాము. బాయ్.